Hi friends, welcome to SVG Robotics and Embedded Systems. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈ వీడియోకి లైక్ అండ్ షేర్ చేసి ప్రీవియస్ పార్ట్స్ని చూడనట్టయితే డిస్క్రిప్షన్లో అండ్ పైన ఉన్న ఐకార్డ్స్లో ప్రొవైడ్ చేశాను, చూడండి. టుడేస్ టాపిక్ ఈజ్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్స్ ఇన్ ఆర్డినో అండ్ బ్లింక్ ఇన్ ఎల్ఈడి. మనము ఆర్డినోలో ఉన్న ప్రోగ్రామ్ స్ట్రక్చర్స్ గురించి నేర్చుకుందాం. అలానే ఆర్డినోని యూజ్ చేసి సర్టెన్ టైం వరకు మనం ఎల్ఈడిని ఎలా గ్లో చేయొచ్చు అనే దాని గురించి చూద్దాం. ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్. స్కెచ్ ఇన్ ఆర్డినో ఈజ్ ద నేమ్ గివెన్ టు ఏ ప్రోగ్రామ్ రైటన్ యూజింగ్ ద ఆర్డినో ప్రోగ్రామ్ లాంగ్వేజ్. స్కెచ్ అనేది మనకి ఒక ఆర్డినో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దాని గురించి అందులో మనకి స్ట్రక్చర్ లో 2 పార్ట్స్ ఉంటుంది. అదే ప్రైమరీ స్ట్రక్చర్స్. అందులో వాయిడ్ సెటప్ అండ్ వాయిడ్ లూప్ గురించి చూద్దాం. స్ట్రక్చర్ వాయిడ్ సెటప్. వాయిడ్ సెటప్లో మనకి ప్రోగ్రామ్ అనేది కేవలం వన్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అందులో మనము ఇనిషియలైజింగ్ పిన్స్ మోడ్స్, అంటే మనం ఏమేం పిన్స్ అయితే యూజ్ చేస్తున్నాం అంటే ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ని మనము వాయిడ్ సెటప్లో డిఫైన్ చేస్తాం. అండ్ డిస్ప్లేస్ కావచ్చు, ఎలాంటిదైనా కూడా సీరియల్ కమ్యూనికేషన్, వాటిని ఇనిషియలైజేషన్స్ చేస్తాం. అండ్ సీరియల్ కమ్యూనికేషన్, మనం సీరియల్ కమ్యూనికేషన్ని కూడా మనం వాయిడ్ సెటప్లో ఇనిషియల్ చేయాలి. ఎందుకంటే బర్డ్ రేట్ అనేది మనకి రిసీవర్ సైడ్ అండ్ ట్రాన్స్మిటర్ సైడ్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఎంత బర్డ్ రేట్ అయితే మనం సెట్ చేస్తామో ఆ బర్డ్ రేట్స్ అన్నిటిని ఇనిషియలైజేషన్ అనేది సెటప్లో చేసుకోవాలి. నెక్స్ట్ లూప్. ఈ లూప్ అనేది మనకి కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటుంది. ఇందులో ఉన్న స్టేట్స్మెంట్స్ అన్నీ రిపీటెడ్గా రన్ అవుతూ ఎగ్జిక్యూషన్ అవుతూ ఉంటాయి. ఫంక్షన్స్, కర్లీ బ్రేసెస్, సెమీకాలన్, లైన్ కమాండ్స్ అంటే డబుల్ స్లాష్. మనము కర్లీ బ్రేసెస్ చూస్తే స్టార్ట్ అండ్ ఎండ్ ఆఫ్ ద ఫంక్షన్ బ్లాక్స్. అంటే ఫంక్షన్ అంటే ఏమీ లేదు. మనం వాయిడ్ సెటప్, వాయిడ్ లూప్స్ చూసాం కదా, వాయిడ్ సెటప్నే మనము ఫంక్షన్ అని అంటాము. ఆ ఫంక్షన్ని స్టార్ట్ చేయాలంటే ఓపెన్ కర్లీ బ్రేసెస్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓపెన్ కర్లీ బ్రేసెస్ని మనము స్టార్ట్గా కన్సిడర్ చేస్తాం, క్లోజ్ కర్లీ బ్రేసెస్ని ఎండ్గా కన్సిడర్ చేస్తాం ఫంక్షన్కి. ఇందులో మనము ఓపెన్ చేసినా లేదు క్లోజ్ చేయకపోయినా మనకి ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ కాదు, ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ సెమీకాలన్. సెమీకాలన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక స్టేట్మెంట్ని రాసేటప్పుడు ఖచ్చితంగా ఆ స్టేట్మెంట్ని సెమీకాలన్తో ఎండ్ చేయాలి. అది ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అయినా కావచ్చు, ఎన్డిఏ స్టేట్మెంట్ అయినా కావచ్చు. నెక్స్ట్ లైన్ కామెంట్స్. లైన్ కామెంట్స్ అంటే మనము ఆ స్టేట్మెంట్ అనేది ఎందుకు ఇస్తున్నాం అంటే దానికి డీటెయిల్గా మనకి అర్థం కావాలంటే ఈ డబుల్ స్లాష్ని యూజ్ చేసి కమెంట్స్ రాయొచ్చు. అంటే ఒక్కొక్క స్టేట్మెంట్కి కమెంట్స్ రాయడం. ఇది మనకి ఆ ప్రోగ్రాంలో ఎగ్జిక్యూషన్ అవ్వదు. కమెంట్ లైన్ అనేది ఎగ్జిక్యూషన్ పార్ట్లోకి రాదు. నెక్స్ట్ వేరియబుల్, వేరియబుల్ డిక్లరేషన్ అండ్ డేటా టైప్స్. వేరియబుల్ అంటే ఏమి? ఏ గివెన్ నెంబర్ వాల్యూ ఏ నేమ్. అంటే మనం ఇచ్చే నెంబర్ని నేమ్గా తీసుకోవడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసారనుకోండి, ఇంట్ వేరియబుల్. ఇది వేరియబుల్ అనమాట. ఇంట్ అంటే ఇంటీజర్. దీని గురించి డేటా టైప్స్లో చూద్దాం. ఇంట్ వేరియబుల్ ఈక్వల్స్ టు 0. ఈ 0ని మనము ఈ నేమ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్నే వేరియబుల్ డిక్లరేషన్ అని అంటాము. నెక్స్ట్ ఈ వేరియబుల్కి అనలాగ్ రీడ్ అంటే ఒక డేటాని దీనికి ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, దీన్నే వేరియబుల్ డిక్లరేషన్ అంటాం. ఒక డేటాని వేరియబుల్లోకి ట్రాన్స్ఫర్ చేయడమే వేరియబుల్ డిక్లరేషన్. నెక్స్ట్ డేటా టైప్స్. డేటా టైప్స్లో మనకి 5 టైప్స్ ఉన్నాయి. ఇందులో ఇంటీజర్స్, లాంగ్ ఇంటీజర్స్, ఫ్లోట్ పాయింట్స్, అరేస్ అండ్ క్యారెక్టర్ వాల్యూ. ఇంటీజర్స్ చూద్దాం. ఇంటీజర్స్ అంటే మనకి ఇంట్తో డిఫైన్ చేస్తాం. ఇది ఇంటీజర్లో కేవలం 16 బైట్ వరకు మాత్రమే డేటాను స్టోర్ చేసుకోగలదు. నెక్స్ట్ లాంగ్ ఇంటీజర్స్. లాంగ్ ఇంటీజర్స్లో 32 బైట్ వరకు డేటాను స్టోర్ చేసుకోవచ్చు. ఇంటీజర్స్లో మనం ఎటువంటి డెసిమల్ పాయింట్స్ని యూస్ చేయలేం. అంటే కేవలం నెంబర్ సిస్టమ్ మాత్రమే ఉంటుంది, డెసిమల్ పాయింట్స్ని యూస్ చేయలేం. దానికోసం మనము ఫ్లోట్ పాయింట్ అంటే ఫ్లోట్ని యూస్ చేస్తాం. ఫ్లోట్లో మనకి ఖచ్చితంగా మనం డెసిమల్ పాయింట్స్ని యూస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ అరేస్. అరేస్ అనేది మనకి స్క్వేర్ బ్రాకెట్స్తో డిఫైన్ చేస్తాం. ఇందులో మనకి ఎంత రేంజ్ కావాలి అనే డేటాని ఇందులో తీసుకోవచ్చు. క్యారెక్టర్ వాల్యూ. క్యారెక్టర్ వాల్యూని క్యార్తో డిఫైన్ చేస్తాం. లూప్స్. ఇందులో మనము 3 లూప్స్ యూస్ చేస్తున్నాం. ఫార్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. ఫార్ లూప్లో మనకి 3 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్. ఇనిషియలైజేషన్
అంటే ఒక వేరియబుల్కి ఒక డేటాని మనము వేరియబుల్ డిక్లరేషన్ చేస్తాం. నెక్స్ట్ కండిషన్, ఏదో ఒక కండిషన్ని మనం ఫార్ లూప్లోకి ఇస్తాము. నెక్స్ట్ ఆ ఇనిషియలైజేషన్లో ఉన్న వాల్యూకి ఇంక్రిమెంట్ చేస్తూ 1తో ఇంక్రిమెంట్ చేస్తాం. సో ఇది ఈ బ్లాక్ అనేది మనకి స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వరకు రిపీట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వైల్ లూప్. వైల్ లూప్లో మనకి కండిషన్ ట్రూ ఉంటే మాత్రమే లోపల ఉన్న స్టేట్మెంట్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది, అదర్వైజ్ రన్ అవ్వదు. నెక్స్ట్ డూ వైల్ లూప్. డూ వైల్ లూప్లో ఒకసారి వన్స్ మాత్రమే స్టేట్మెంట్ అనేది రన్ అయ్యి ఒకవేళ కండిషన్ గనక ట్రూ అయితే మళ్ళీ ఆ స్టేట్మెంట్ అనేది రిపీటెడ్గా రన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఈ డూ వైల్ లూప్ అనేది కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటుంది. కంట్రోల్ స్టేట్మెంట్స్. కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అండ్ స్విచ్ అనేది ఉంటుంది. ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఇఫ్ కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ అయినప్పుడు స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయినప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఇఫ్ రిపీటెడ్గా ఉంటుంది. ఇఫ్ కండిషన్ 1, ఒకవేళ కండిషన్ 1 అనేది ట్రూ అయినప్పుడు ఆ స్టేట్మెంట్స్తో ఎండ్ అవుతుంది, లేదు అంటే నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తుంది. కండిషన్ 1 అనేది ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ ఇఫ్ కండిషన్ 2 దగ్గరికి వెళ్ళి చెకింగ్ జరుగుతుంది. అక్కడ ఫాల్స్ అయితే ఎల్స్లో ఏదైతే ఉంటుందో అది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. నెక్స్ట్ స్విచ్ కేస్ స్టేట్మెంట్. ఈ స్విచ్ కేస్ స్టేట్మెంట్లో మనం ఒక వేరియబుల్ని ఇస్తాం. ఆ వేరియబుల్లో ఉన్న డేటా ఏ కేసెస్తో మ్యాచ్ అవుతుందో ఆ కేసెస్కి ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. డిజిటల్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్. ఇందులో మనము ఆర్డినోలో మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిజిటల్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్. ఇందులో ఆర్డినోలో మెయిన్ ఫంక్షన్స్ ఏమంటే ఒక పిన్ డిక్లరేషన్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా పిన్ మోడ్ అనేది యూస్ చేస్తాము. పిన్ నెంబర్ ఫస్ట్ చూసారంటే పిన్ నెంబర్ అంటే మనం ఆర్డినోలో ఉన్న ఏ పిన్ని యూస్ చేస్తున్నాం అనే దాని గురించి ఫంక్షన్ చేస్తాం. నెక్స్ట్ మోడ్ అనేది అది ఆ పిన్ అనేది అవుట్పుట్గా తీసుకుంటున్నామా లేదు ఇన్పుట్గా తీసుకుంటున్నామా అనే డేటాని సూచిస్తుంది. పిన్ మోడ్ ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే పిన్ మోడ్ ఇక్కడ మనము వేరియబుల్లో ఫస్ట్ ఆ పిన్ని డిక్లేర్ చేస్తాము, ఆ డిక్లేర్ అయిన పిన్ని ఇక్కడ తీసుకుంటున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పిన్ అనేది మనకి అవుట్పుట్గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ సర్టెన్ ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు, ఏ పిన్ అయినా తీసుకుందాము. ఆర్డినోలో ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకుందాము. ఆ 5 పిన్ అనేది అవుట్పుట్గా అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇది అవుట్పుట్గా సెట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పిన్ మోడ్, ఈ పిన్ అనేది మనకి ఇన్పుట్గా సెట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డిజిటల్ రైట్. ఈ డిజిటల్ రైట్ అనేది మనకి అవుట్పుట్కి మనము రైట్ చేస్తాం. ఈ ఫంక్షన్ని పిన్ మోడ్ ఫంక్షన్ని మనము ఎక్కువ సెటప్లోనే యూస్ చేయాలి. ఓకే, వాయిడ్ సెటప్లో మాత్రమే యూస్ చేస్తాం. ఈ డిజిటల్ రైట్ అనేది సెటప్లోనూ యూస్ చేయొచ్చు అండ్ లూప్లోనూ యూస్ చేయొచ్చు. ఓకే, కానీ డిజిటల్ సెటప్లో యూస్ చేసినట్టయితే మనకి ఈ యొక్క స్టేట్మెంట్స్ అనేది కేవలం వన్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎలాంటి స్టేట్మెంట్ అయినా వాయిడ్ సెటప్లో వన్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. సో డిజిటల్ రైట్కి వస్తే పిన్ నెంబర్ని డిక్లేర్ చేస్తాం. ఆ పిన్ నెంబర్కి వాల్యూని అంటే అది గ్రేటర్ హయ్యా ఆర్ లోవా అనే దాని గురించి చూస్తాం. డిజిటల్ రైట్ ఇందులో పిన్ ఒకవేళ హై ఉంటే అంటే డిజిటల్ మనకి అవుట్పుట్, ఈ డిజిటల్ రైట్ని అవుట్పుట్కి రాయడం జరుగుతుంది. అవుట్పుట్ కంటే ఇప్పుడు మనము అవుట్పుట్లో ఒక ఎల్ఈడిని రన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హై అనే కమాండ్ వెళ్ళినప్పుడు ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. అదే డిజిటల్ రైట్లో లో అనేసి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఎల్ఈడి అనేది ఆఫ్ అవ్వడం జరుగుతుంది. హై అంటే ఆన్ అవ్వడం, లో అంటే ఆఫ్ అవ్వడం. నెక్స్ట్ డిజిటల్ రీడ్. ఈ డిజిటల్ రీడ్ అనేది మనం ఇన్పుట్ డివైజెస్కి యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సెన్సార్స్ నుంచి వచ్చే డేటాను మనం తీసుకొని ఇందులో పిన్ని రీడ్ చేస్తాం, అంటే పిన్ రీడింగ్ అంటాము ఇప్పుడు. ఓకేనా, ఇంట్ రీడ్స్. ఇప్పుడు ఇది మన వేరియబుల్, ఇది ఇంటీజర్ అండ్ డేటా టైప్ ఇందులో రీడ్స్. ఓకేనా, ఇది మన వేరియబుల్. ఈ వేరియబుల్లోకి డిజిటల్ రీడ్ పిన్, ఏ పిన్లో నుంచి అయితే మనము సెన్సార్ కనెక్ట్ చేస్తామో ఆ పిన్ని రీడ్ చేయడం, అంటే డిజిటల్ మాత్రమే ఏదర్ హై ఆర్ లోని రీడ్ చేస్తుంది. రీడ్ చేసి ఈ రీడ్ ఫంక్షన్కి డిక్లేర్ చేయడం జరుగుతుంది. అనలాగ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్. అనలాగ్ రైట్ అనేది మనము అవుట్పుట్ డివైజెస్కి రాస్తాము. అనలాగ్ రైట్లో మనకి అనలాగ్ పిన్ అండ్ 255 అనేది ఉంటాయి. అనలాగ్ పిన్ అనేది మనము పిన్ని డిఫైన్ చేస్తాం, అంటే A0 to A5లో ఏ పిన్ అయినా కూడా మనం డిక్లేర్ చేస్తాం. 255, ఈ 255 అనలాగ్లో మనకి హై వాల్యూ ఆర్డినో యూనోలో. నెక్స్ట్ అనలాగ్ రీడ్ అనేది ఇన్పుట్ డివైజెస్కి యూస్ చేస్తాం.
లైక్ సెన్సార్స్ ఎలాంటి నేచర్ ఉంటుందంటే టెంపరేచర్, హ్యూమిడిటీ, వాటర్ pH లెవెల్ ఎక్సెట్రా. ఈ అనలాగ్ రీడ్ అనేది ఎటువంటి సెన్సార్ అయితే మనము కనెక్ట్ చేసి ఉంటామో ఆ సెన్సార్ పిన్ అనేది రీడ్ చేయడం జరుగుతుంది. రీడ్ చేసిన డేటాను ఇక్కడ రీడ్ వేరియబుల్లోకి డిక్లేర్ చేయడం చేస్తాం. ఇప్పుడు ఆర్డినో ఐడిని ఓపెన్ చేసుకుందాం. న్యూ ఫైల్ని ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాద్దాం. కదా, ఇదే మన ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో పిన్ మోడ్ ఫస్ట్ మనం ఏ పిన్ని తీసుకుంటున్నాం. నేనైతే ఆర్డినోలో ఉన్న 7 పిన్ని తీసుకున్నాను. మీకు సర్క్యూట్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. 7. ఇప్పుడు అవుట్పుట్ ఈ 7 పిన్ని మనము అవుట్పుట్గా తీసుకుంటున్నాం. మోడ్ ఆఫ్ ద పిన్. నెక్స్ట్ డిజిటల్ రైట్. ఇప్పుడు మనము ఇక్కడ ఎల్ఈడికి డిజిటల్ కనెక్షన్ని ఇస్తున్నాం. సో 7. ఇప్పుడు మనము పిన్ అనేది 7ని తీసుకుంటున్నాం. ఫస్ట్ పిన్ మోడ్ అనేది హై ఉంటుంది, అంటే 5 volts. అప్పుడు ఎల్ఈడి అనేది ఆన్ స్టేట్లో ఉంటుంది. నెక్స్ట్ డిలే. ఇక్కడ ఈ 1000 అనేది 1000 milliseconds ఈక్వల్ టు 1 second. ఇప్పుడు నేను 1 second వరకు డిలే ఇచ్చాను. ఓకే. నెక్స్ట్ డిజిటల్ రైట్, అంటే 1 second వరకు ఆ ఎల్ఈడి అనేది ఆన్ స్టేట్లో ఉంటుంది. ఇప్పుడు డిజిటల్ రైట్ 7 లో, అంటే 7 పిన్ అనేది మనకి లోలో ఉంటుంది 1 second తర్వాత. అది కూడా మనకి డిలే టైం పెట్టాము. ఎంత? 1000, అంటే 1000 milliseconds ఫర్ 1 second. ఇప్పుడు మనము ఆర్డినోని అయితే కనెక్ట్ చేద్దాం. ఆర్డినోని కనెక్ట్ చేసే ముందు మనము ఏ పోర్ట్లో అయితే సెలెక్ట్ అయిందో ఆ పోర్ట్ని చూద్దాం. ఫస్ట్ సెర్చ్కి వెళ్ళి డివైస్ మేనేజర్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక పోర్ట్స్ చూసారా, నేను ఆర్డినోని ఇన్సర్ట్ చేశాను. పోర్ట్స్ ఇప్పుడు మనకి పోర్ట్ 3లో కనెక్ట్ అయి ఉంది. సో క్లోజ్ చేసి టూల్స్కి రండి. ఇక్కడ ఆటో సెలెక్ట్ అయ్యింది. ఓకేనా? ఇక్కడ చూసారా, ఇక్కడ బోర్డ్స్లో ఆర్డినో యూనోని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ పోర్ట్. ఇప్పుడు ప్రోగ్రామ్ని వెరిఫై చేసి అప్లోడ్ చేద్దాం. వెరిఫై చేసే ముందు మనము ప్రోగ్రామ్ని సేవ్ చేసుకోవాలి. నేనైతే టైటిల్ బ్లింక్ ఎల్ఈడి ఇస్తున్నా. ఇప్పుడు కంపైలింగ్ అవుతోంది. నెక్స్ట్ అప్లోడ్. సో మన ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ అయ్యింది. ప్రోగ్రామ్ అప్లోడ్ అయింది. ఎల్ఈడి బ్లింక్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. మనము డిలే టైంని మార్చుదాం. ఇప్పుడు 1/2 secondకి పెడదాం, అంటే 500. అప్లోడ్ చేద్దాం. ఇప్పుడు చూసారా, మనకి ఎల్ఈడి అనేది కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంది. అంటే మనము వాయిడ్ లూప్లో ఏ ఫంక్షన్ అయితే రాస్తామో అది కంటిన్యూస్గా రిపీట్ అవుతూ ఉంటుంది. హై లో, నెక్స్ట్ మళ్ళీ హై లో, ఆ విధంగా రిపీటెడ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనము 0.5 సెకండ్కి చేసాము. ఇప్పుడు 100ని పెడదాం, అంటే 0.1 సెకండ్. ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ అయ్యింది. చూసారా, 0.1 సెకండ్కి బ్లింక్ అవ్వడం స్టార్ట్ అయ్యింది.